రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్లి పార్టీ పెట్టుకున్న టార్గెట్ ని పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు. भारत भाग्य विधाता जय 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 हे కేసీఆర్ అనేటువంటి సామాజిక పంపించారు చెప్పిన పంపలేదా? ఎవరు చెప్పింది కరెక్ట్ అయింది, మనం చెప్పింది కరెక్ట్ అయింది. ఇది కరెక్ట్ కావాలంటే మనకు రెండు ఉండాలి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓడు 6 అడుగులు ఉన్నాడు, ఓడు 3 అడుగులు ఉన్నాడు, ఓడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఓడు 100 కోట్లు పెడతాడు, ఇంకోటి 1000 కోట్లు పెడతాడు. ఏం చేస్తాడు? వాళ్ళకి ఏమవుతుంది? నీకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. నేనే గెలుస్తా, 3 అడుగులు వచ్చినా గెలుస్తా, 6 అడుగులు వచ్చినాడు గెలుస్తా, సూట్ కేసులు వచ్చినా అది మన బాధ్యతే కదా. తప్పనిసరిగా అది చేసి చూపెడతాము. భారతదేశంలో రంగారెడ్డి జిల్లా రూరల్లో అన్నిట్లో ఎక్కువ సభ్యత్వం మెంబర్షిప్ డ్రైవ్ చేసి చూపెడతాం. కానీ ఇవాళ పని పెడతారా, 6 నెలలకు ఒకసారి ఏదో పని పెట్టండి వాళ్ళు ఊరుకుంటారు, అది కాదు. ఇప్పుడు మనము ఇదే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తీరుగానే చేయాలి. అంటే కేవలం ఊరికి పోయి పేరు, ఊరు, ఫోన్ నెంబర్, ఆడియో చెక్ 1 2 3 నువ్వు గడిపోయినా మిట్రావే దగ్గరికి జరగండి వెళ్తారు కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ రంగారెడ్డి జిల్లా సమావేశం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ గ్రామం వెళ్ళి మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీంట్లో అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకు రఘునందన్ రావు గారిని ఇన్ఛార్జ్ చేసినారు ఈ మెంబర్షిప్ కార్యక్రమానికి. అందరితో కలిసి ఖచ్చితంగా గ్రామాన తిరిగి ఈ మెంబర్షిప్ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఎవరైనా మంచి పని చేస్తే అది ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి. ఎవరైనా ప్రజలకు లాభం చేస్తే మెచ్చుకోవాలి. కానీ వాళ్ళు ప్రజల కోట్ చెప్పి ఇంకోటి చేసినా, లేకుంటే ప్రజలకు వ్యతిరేకం చేసినా అప్పుడు విమర్శించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. మేము కాంగ్రెస్, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మంచి పనులు చేస్తున్నాయి, అన్ని చెడ్డ పనులు కాదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో 2000 కంటే ఎక్కువ చెరువులు ఉండేది, కుంటలు ఉండేది. ఇప్పుడు అన్ని చెరువులు, కుంటలు కబ్జా అయిపోయినాయి.